నేను బెండకాయలతో రోటి పచ్చడి చేస్తున్నాను. ఇప్పుడు మీకు ఎలా చేయాలనేది చూపెడుతున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇప్పుడు జీలకర్ర వేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకుందాం. ఇప్పుడు బెండకాయలు వేసేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేసేసుకుందాం. ఇప్పుడు టమోటాలు వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఇప్పుడు రాళ్ళ ఉప్పు వేసేసుకుందాం. ఇప్పుడు చింతపండు వేసేసుకుందాం. ఇప్పుడు పసుపు వేసేసుకున్నాం. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఇది నూనెలో ఫ్రై అయ్యే లోపల మనం రోలు కడుక్కుందాం. ఇప్పుడు రోలు కడుక్కుంటున్నాను. మూత తీసి చూసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు తీసుకుందాం. ఇప్పుడు బెండకాయ ఫ్రై అయిందేమో చూసుకుందాం. బెండకాయ చాలా బాగా ఫ్రై అయిపోయింది. ఇంకా మనం రోడ్డు దగ్గరికి ఎత్తుకెళ్ళి దంచుకుందాం. పచ్చిమిర్చి, జీలకర్ర, ఉల్లిపాయలు, బెండకాయ ఫ్రై ఈ మూడు రోడ్డు దగ్గరికి వెళ్ళి దంచుకుంటే పచ్చడి అయిపోతుంది. ఇప్పుడు పచ్చిమిర్చి, జీలకర్ర రోట్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని మెత్తగా దంచుకుందాం. ఇప్పుడు బెండకాయలు వేసేసుకుందాం. బెండకాయలో ఎక్కడ కానీ వాటర్ చూపించలేదండి. అలాగే నూనెలోనే ఫ్రై చేసి చేసుకున్నాను. ఇప్పుడు దంచుకుందాం బెండకాయలు. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందాం.
చూడండి, ఎక్కడ కానీ వాటర్ అయితే వాడలేదు. పచ్చడి చూడు, రోట్లో దంచుకుంటే ఎలా తుక్కుగా ఉల్లిపాయలు ఇది చాలా బాగుంటుందండి. ఇప్పుడు పచ్చడి అయితే మెదిగిపోయింది, నేను గిన్నెలోకి తీసేసుకున్నాను. చూడండి, బెండకాయ రోటి పచ్చడి. ఏమైనా ఉల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది రోటి పచ్చడికి. చూడండి ఎంత బాగుందో, తొక్కుగా బాగా ఉంది. ఇది రాగి సంగటికి కానీ అలాగే వేడి వేడి అన్నంలోకి ఏదన్నా నంచుకోవాలంటే పెరుగన్నంలోకి ఇది చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. నా వీడియోని ఇలాగే చూస్తూ ఉండండి.